మనిషి శరీరం ఒక అద్భుతం. మనం తినే ఆహారం, మనం చేసే వ్యాయామం, మనం తీసుకునే నిద్ర ఇవన్నీ కలిపి మన ఆరోగ్యాన్ని నిర్మిస్తాయి. కాని కొన్నిసార్లు ఒక విచిత్రమైన పరిస్థితి వస్తుంది. రిపోర్ట్స్ అన్నీ నార్మల్, బ్లడ్ టెస్ట్ నార్మల్, థైరాయిడ్ నార్మల్, షుగర్ నార్మల్, బీపీ నార్మల్, హైట్, వెయిట్ అన్నీ పర్ఫెక్ట్. బయటికి చూస్తే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తాడు, కాని లోపల మాత్రం ఏదో ఒక జబ్బు ఉన్నట్టు అనిపిస్తుంది. శరీరం బరువుగా ఉంటుంది, మనసు ఖాళీగా ఉంటుంది, ఏ పని చెయ్యాలన్నా ఆసక్తి ఉండదు. ఉదయం లేవగానే అలసట, రాత్రి పడుకున్నా నిద్రరాదు, నిద్రపోయినా ఉదయం లేవగానే ఫ్రెష్గా అనిపించదు. ఏదో ఒకటి మిస్సింగ్, ఏదో ఒకటి సరిగా లేదు. కాని రిపోర్ట్స్ చెబుతున్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఈ పరిస్థితి ఈ రోజుల్లో లక్షల మందికి ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, ఉద్యోగులు, గృహిణులు, విద్యార్థులు, వృద్ధులు అందరికీ ఈ అనుభవం వస్తోంది. ఇదొక కొత్త రకం అలసట, ఒక కొత్త రకం ఖాళీ, ఒక కొత్త రకం ఒత్తిడి. దీనికి పేరు కూడా పెట్టలేం, కానీ ఇది నిజం, ఇది మన జీవితంలో ఉంది. రిపోర్ట్స్ నార్మల్ అంటే మన శరీరంలో పెద్ద సమస్యలు లేవు. కాని రిపోర్ట్స్ మన మనసు స్థితిని చూపవు. రిపోర్ట్స్ మన భావోద్వేగాలను కొలవవు. రిపోర్ట్స్ మన ఒత్తిడిని, మన ఆలోచనలను, మన అలవాట్లను, మన జీవన శైలిని కొలవవు. రిపోర్ట్స్ మనం ఎంత ఒంటరిగా ఉన్నామో, ఎంత ఒత్తిడిలో ఉన్నామో, ఎంత బాధను దాచుకున్నామో చెప్పవు. రిపోర్ట్స్ మనం ఎంతకాలంగా మనసును నిర్లక్ష్యం చేస్తున్నామో చెప్పవు. రిపోర్ట్స్ నార్మల్ అయినా మనిషి నార్మల్గా అనిపించకపోవచ్చు. ఒక యువకుడు రాహుల్. అతను ఉద్యోగం చేస్తాడు, రిపోర్ట్స్ అన్నీ నార్మల్. కాని అతనికి ప్రతిరోజూ అలసట, ఏ పని చెయ్యాలన్నా ఆసక్తి లేదు, స్నేహితులతో మాట్లాడాలన్నా ఇష్టం లేదు, ఇంట్లో ఉన్నా ఒత్తిడి, బయటికి వెళ్ళినా ఒత్తిడి. అతననుకున్నాడు, నాకు ఏదో పెద్ద జబ్బుందేమో అని. కాని డాక్టర్ చెప్పాడు, నీ శరీరం బాగానే ఉంది, కాని నీ మనసు అలిసిపోయింది. మనసు అలిసిపోవడమంటే ఏమిటి? మనం చాలా కాలంగా మన భావోద్వేగాలను దాచుకుంటూ ఉంటే, మనం చాలా కాలంగా మనపై ఒత్తిడి పెడుతూ ఉంటే, మనం మనసుకు విశ్రాంతి ఇవ్వకుండా ఉంటే మనసు అలిసిపోతుంది. ఒక గృహిణి లక్ష్మి. ఆమె రిపోర్ట్స్ అన్నీ నార్మల్, కాని ఆమెకు ప్రతిరోజూ అలసట. ఇంటి పనులు చెయ్యాలన్నా ఆసక్తి లేదు, పిల్లలతో మాట్లాడాలన్నా ఇష్టం లేదు, భర్తతో మాట్లాడాలన్నా ఇష్టం లేదు. ఆమె అనుకుంది, నాకు ఏదో జబ్బుంది అని. కాని డాక్టర్ చెప్పాడు, నీ శరీరం బాగుంది, కాని నీ మనసు చాలా కాలంగా ఒంటరిగా ఉంది. మనసు ఒంటరిగా ఉన్నప్పుడు శరీరం కూడా బలహీనంగా అనిపిస్తుంది. మనసు బాధలో ఉన్నప్పుడు శరీరం కూడా నొప్పిని అనుభవిస్తుంది. మనసు ఖాళీగా ఉన్నప్పుడు శరీరం కూడా ఖాళీగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. రిపోర్ట్స్ నార్మల్ అయినా మనిషి ఎందుకిలా అనిపిస్తాడు? కారణాలు చాలా ఉన్నాయి. మొదటి కారణం మెంటల్ ఫెటీగ్. మనం రోజంతా ఆలోచిస్తూనే ఉంటాం, పని గురించి, డబ్బు గురించి, కుటుంబం గురించి, భవిష్యత్తు గురించి. మన మెదడు ఎప్పుడూ విశ్రాంతి తీసుకోదు. శరీరం అలిసిపోతే మనం పడుకుంటాం, కాని మనసు అలిసిపోతే మనం దాన్ని పట్టించుకోం. ఇదే పెద్ద సమస్య. రెండో కారణం ఇమోషనల్ ఓవర్లోడ్. మనం చాలా భావోద్వేగాలను మనలో దాచుకుంటాం. బాధ, కోపం, భయం, ఒత్తిడి ఇవన్నీ మనసులో పేరుకుపోతాయి. మనం బయటికి నవ్వుతాం, కాని లోపల మనసు ఏడుస్తుంది. మనం మనసును బలంగా చూపించడానికి ప్రయత్నిస్తాం, కాని లోపల మనసు నెమ్మదిగా విరిగిపోతుంది. మూడో కారణం ల్యాక్ ఆఫ్ పర్పస్. మనం ఏ పని చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో తెలియకపోతే మనసు ఖాళీగా అనిపిస్తుంది. మనం జీవిస్తున్నామా, లేక కేవలం రోజులు గడుపుతున్నామా అన్న సందేహం వస్తుంది. మనం చేసే పనిలో అర్థం కనిపించకపోతే మనసు నెమ్మదిగా వెలుతురు కోల్పోతుంది. నాలుగో కారణం లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్స్. నిద్ర సరిగ్గా లేకపోవడం, మొబైల్ ఎక్కువగా వాడడం, బయట ఆహారం ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడం ఇవన్నీ మన శరీరాన్ని, మనసును బలహీనంగా చేస్తాయి. మనం శరీరాన్ని కదపకపోతే మనసు కూడా కదలదు. మనం ప్రకృతిని చూడకపోతే మనసు కూడా వెలుతురు కోల్పోతుంది. ఐదో కారణం లోన్లీనెస్. మనం మనుషుల మధ్య ఉన్నా మనసులో ఒంటరిగా ఉంటాం. ఎవరికీ చెప్పుకోలేని బాధ, ఎవరికీ చెప్పుకోలేని ఒత్తిడి. ఇది మనసును నెమ్మదిగా ఖాళీ చేస్తుంది. మనం మనసులో ఉన్న మాటలను దాచుకుంటూ ఉంటాం, కాని మనసు దాచుకున్న మాటలతో బరువెక్కిపోతుంది. ఒక చిన్న పిల్లవాడు కూడా ఇదే అనుభవం పొందుతాడు.
అతను స్కూల్కి వెళ్లే ముందు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవాడు. కాని ఇప్పుడు అతనికి ఏ పని చెయ్యాలన్నా ఆసక్తి లేదు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్, కాని అతని మనసు అలిసిపోయింది. ఎందుకంటే అతను రోజంతా చదువు, హోంవర్క్, ట్యూషన్ ఇవన్నీ చేస్తూ విశ్రాంతి తీసుకోలేదు. పిల్లలక్కూడా మెంటల్ ఫెటీగ్ వస్తుంది, ఇది నిజం. ఒక వృద్ధుడు, అతని రిపోర్ట్స్ అన్నీ నార్మల్, కాని అతనికి జీవితం మీద ఆసక్తి లేదు. ఎందుకంటే అతను ఒంటరిగా ఉన్నాడు, పిల్లలు దూరంగా ఉన్నారు, మాట్లాడుకునేవారు లేరు. మనసు ఒంటరిగా ఉన్నప్పుడు శరీరం కూడా బలహీనంగా అనిపిస్తుంది. మరి పరిష్కారమేమిటి? అది తెలుసుకునే ముందు తాన్యా టాక్స్ టుడే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మనసు అలసిపోయినప్పుడు శరీరమిచ్చే సిగ్నల్స్ను మనం జబ్బు అని అనుకుంటాం. కాని చాలాసార్లు అది జబ్బు కాదు, మనసు మిమ్మల్ని పిలుస్తున్న శబ్దం. ఆ శబ్దాన్ని వినడానికి కొన్ని చిన్న మార్పులు చాలు. 1. మనసుకు విశ్రాంతి ఇవ్వండి. మనసు కూడా శరీరంలాగే అలసిపోతుంది. కాని మనం శరీరానికి విశ్రాంతి ఇస్తాం, మనసుకు మాత్రమివ్వం. రోజుకు 10 నిమిషాలు నిశ్శబ్దం. అది మనసుకు ఇచ్చే మొదటి బహుమతి. 10 నిమిషాలు లోతైన శ్వాస. ప్రతి శ్వాసలో ఒత్తిడి బయటికి వెళుతుంది. ప్రతి ఊపిరిలో మనసు తేలిక అవుతుంది. 10 నిమిషాలు ప్రకృతిలో నడక. చెట్ల మధ్య నడిచినప్పుడు మనసు మళ్లీ జీవం పొందుతుంది. ప్రకృతి మనసును హత్తుకునేలా నయం చేస్తుంది. ఇవి చిన్నవి అనిపిస్తాయి, కాని మనసుకు ఇవే పెద్ద ఔషధాలు. 2. దాచుకున్న భావాలను విడుదల చేయండి. మనసులో పెట్టుకున్న మాటలు, మనమే మోసుకుంటున్న బాధ, ఎవరితోనూ చెప్పలేని ఒత్తిడి, ఇవి మనసులో ఉండిపోతే శరీరం మీద బరువులా పడతాయి. అందుకే అవసరమైతే ఏడవండి. కన్నీళ్లు బలహీనత కాదు, మనసు శుభ్రమయ్యే ప్రక్రియ. అవసరమైతే రాయండి. పేపర్ మీద రాసిన బాధ మనసు మీద నుంచి తగ్గిపోతుంది. అవసరమైతే మాట్లాడండి. ఒక మంచి మాట, ఒక మంచి చెవి మనసుకు అద్భుతమైన మందు. 3. ఫోన్ను కొంచెం దూరం పెట్టండి. ఫోన్ మనసును అలసిపోనిచ్చే అత్యంత నిశ్శబ్దమైన శత్రువు. స్క్రోలింగ్, కంపారిజన్స్, నోటిఫికేషన్స్ ఇవి మనసుకు స్పేస్ ఇవ్వవు. రోజులో కొంతసేపైనా ఫోన్ను దూరం పెట్టండి. ఆ స్పేస్లో మనసు ఊపిరి పీలుస్తుంది. 4. ప్రతిరోజూ కృతజ్ఞత. కృతజ్ఞత అనేది మనసు కోసం చేసే చిన్న పూజ. నా దగ్గర ఉన్నదానికి ధన్యవాదాలు అని చెప్పడం ద్వారా మనసు నెమ్మదిగా హీల్ అవుతుంది. మనసు లోపల ఉన్న చీకటిని కృతజ్ఞత వెలుగుగా మార్చేస్తుంది. 5. దేవుడితో చిన్న సంభాషణ. దేవుడితో మాట్లాడడానికి పెద్ద ప్రార్థనలు అవసరం లేదు. ఒక చిన్న మాట చాలు, నాకు శక్తి ఇవ్వు. ఈ మాటలోనే మనసు ప్రశాంతమయ్యే శక్తి ఉంటుంది. దేవుడు మన సమస్యలను వెంటనే మార్చకపోయినా మనసుకు వాటిని మోయగల శక్తిని ఇస్తాడు. చివరగా, రిపోర్ట్స్ నార్మల్ అంటే శరీరం బాగుంది. కాని మనసు బాగుండాలంటే మీరు మీ మనసును వినాలి. మనసు హీలైతే శరీరం కూడా తేలికగా అనిపిస్తుంది. మనసు ప్రశాంతమైతే జీవితం కూడా ప్రశాంతమవుతుంది. మీరు మీ మనసుకు ఇచ్చే చిన్న ప్రేమ, చిన్న శ్రద్ధ మీ జీవితాన్ని పెద్దగా మార్చేస్తుంది.